ఇది ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రాబ్లం, దళిత క్రైస్తవుల ప్రాబ్లం. క్రైస్తవులు అంటే ఎస్సీ ఎస్టీనే కాదు, ఓసీ క్రైస్తవులు ఉన్నారు, బీసీ క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు, ఎస్టీ క్రైస్తవులు ఉన్నారు. మనమందరం కలిస్తే అరే నేను కడప నుంచి ఎందుకు రావాలి చెప్పండి, కడప నుంచి నేను ఎందుకు రావాలి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఎందుకు చేయాలి? మన సంఘాలు బాగుండాలని, మన క్రైస్తవ సమాజం బాగుండాలని కదా. సో మేము ప్రాణాలకు తెగించి మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, మమ్మల్ని జైల్లో పడేసినా పర్లేదు, ఉరిశిక్ష వేసినా పర్లేదు, మేము మన క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం తెగించి డేర్గా ముందుకు రాబోతున్నాం. 19వ తారీఖున క్రైస్తవ సంఘాలన్నిటికీ నేను పిలుపునిస్తున్నా. దగ్గరగా ఒక అనంతపురం జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఒక 1000 సంఘాలే వేసుకోండి. ఒక్కొక్క సంఘం నుంచి 10 మంది వచ్చినా కూడా 10,000 సంఘాల నుంచి 1,00,000 మంది అవుతారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 1,00,000 మంది రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుంది పరిస్థితి. మనం ఎవరి మీద దాడి చేయము, ఎవరి మీద రాళ్ళు విసరము, ఏ బండ్లని ఆపము, పగలగొట్టము. మనం మౌనంగా కూర్చుందాం. నిందితులని రిమాండ్ చేసే వరకు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటాం. నేను కూర్చుంటాను, నాతో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూర్చుంటారు. మీరు కూడా వస్తారు అని నేను ఆశిస్తున్నా. బలవంతంగా నేను చెప్పట్లా, మీరు కొందరు ప్రార్థన చేయండి, మేము పోరాడుతున్నాం. పోరాడే మా కోసం ప్రార్థన చేయండి, పోరాడాలి. నేను కూడా అరే కడప నుంచి ఎవడో ఒకడు వచ్చాడు, స్థానికంగా నేనుండి నేను వెళ్ళలేకపోతే ఏంటి పరిస్థితి అన్న ఆలోచన మీకు కలిగితే కనుక రండి, కలిసి కూర్చుందాం. నేను కూడా సువార్థికున్నే, బహిరంగ సభలు కొన్ని వేల సభల్లో వాక్యం చెప్పినవాన్ని, దేశ విదేశాలు వాక్యం చెప్పినవాన్ని. నేను ఎందుకు వస్తున్నానంటే క్రైస్తవ్యం అనగారిపోతుంది, కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. మరో మణిపూర్ అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. అది జరగకూడదంటే మన క్రిస్టియన్ స్ట్రెంగ్త్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన యూనిటీని మనం చూపించుకోవాలి, మన ఐక్యతను మనం చూపించుకునే అవకాశం ఇది. నాకెందుకులే, నా చర్చి కాదు కదా, నా ఏరియా కాదు కదా, నా ప్రాంతం కాదు కదా అన్నటువంటి భేదాలు పక్కన పెట్టండి. డినామినేషన్ భేదాలు, సిద్ధాంతపరమైన భేదాలన్నీ పక్కన పెట్టి క్రైస్తవులందరం, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులందరూ కలిసి కట్టుగా 19వ తారీఖున గుర్తుపెట్టుకోండి, ఈ నెల 19వ తారీఖు సోమవారం రోజున ధర్నాకు కూర్చోబోతున్నాం. ఆ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరినీ పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సంఘ కాపురులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చర్చ్ విశ్వాసులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ యువతీ యువకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ధర్నా చేద్దాం, సొల్యూషన్ పరిష్కారం తీసుకొచ్చుకుందాం.